అవి అవేనా రాళ్ళేనా అది? అయ్యే చూద్దామని కావమ్మా ఇది దాని టైపే ఉంటుంది కానీ దీనికి పోలిక దగ్గరనే ఉంటుంది కానీ ఇదైతే ప్రస్తుతానికి అయితే కాదు. అక్కడ పోయినాక చెక్ చేస్తుందా చూద్దాం దా రోడ్డు మీద ఎందుకు సైడ్కి. అయితే వజ్రాలు అయితే ఇక్కడ దొరుకుతున్నాయి అంటావు? దొరుకుతున్నాయి నిన్నమ్మని ఎవరికన్నా దొరికినాయమ్మా? మనకు దొరికినాయి అన్నారుగా మనమేం చూడలేదు ఆయన. బండ్లు వస్తున్నాయి ఇక్కడ సైడ్ కన్నా రామ్మా. మీరు ఎప్పటి నుంచి వస్తారు? నేను ఇయ్యాడు 4 రోజులు ఉండిపోయినా. ఇప్పుడు వజ్రాలు కొనేవాళ్ళు గిట్ట ఇక్కడనే ఉంటురా? రోజు వస్తురా? వారానికి ఒకసారి ఏమన్నా అట్లా వస్తురా? రోజు ఎవరికి కొనేవాళ్ళు కాదు కానీ మా వాళ్ళకి ఇట్లా చూసి వాళ్ళని వస్తే ఫోన్ చేస్తే వస్తారు. ఫోన్ నెంబర్లు ఇచ్చిపోతారు, వాళ్ళు వచ్చి ఫోన్ చేస్తే వచ్చి చేసేవాళ్ళు. జనాలు చాలా ఉంటారు అమ్మ ఇక్కడ రోజు? బాగానే ఉంటాయి జనాలు. నైట్ ఎక్కడ ఉంటారు అమ్మ? ఊర్లో ఉంటారు. ఊర్లోనే ఉంటారా? చలికి ఎట్లా ఉంటారు ఏం కథ? వెళ్ళాలి ఊరేళ్ళలో ఒక ఇళ్ళలో ఉంటారు. పల్లెటూరు ఆ గుడి కాడ కొందరు ఉంటారు దూరం నుంచి వచ్చిన వాళ్ళు కొందరు. అయితే నేను వీడియో ఎందుకు తీస్తున్నా అంటే చాలా మంది తెలిసి తెలియక చాలా మంది వస్తారు కదా, దొరుకుతున్నాయా లేదా అనేది పబ్లిక్ చాలా ఇబ్బందులు ఉంటారు కదా కొంతమంది. మరి మేము ఎట్లా వచ్చా ఎట్లా ఇంట్లో పడుకుంటే సరిపోయా అన్నం నేను తెచ్చుకొని తినేది. ఇప్పుడు నాలాగా వీడియోలు తీసి పెట్టడం వల్ల చాలా మంది ఏం చేస్తారు అంటే నిజంగానే దొరుకుతున్నాయి అని వస్తారు. అది వాస్తవం ఎంత అనేది తెలియక పబ్లిక్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఆ విషయం నేను చెప్దామని మీ అసలు నన్ను అడిగితే ఏం చెప్తారు అన్నట్టు చెప్తున్నా. మనం ఏదో చూడలేదు అనుకుంటే ఏనగలేము అంతే. చూశారుగా ఫ్రెండ్స్, మేమైతే ఈ విధంగా చెప్తుంది, మనమైతే చూడలేదు, చూసిన వాళ్ళు అయితే చెప్తురు అని అంటారు. వజ్రాలు అయితే దొరుకుతున్నాయి అని ఇన్ఫర్మేషన్ అయితే అంటుంది. దొరుకుతున్నాయి ఖచ్చితంగా అయితే దొరుకుతున్నాయి. చిన్న దొరుకుతున్నాయి. దొరకకుండా కొత్తయ్యా అంటే అంటుంటే మనమేం చూసినగా పాడు కాదు. చూడకుండా ఎందుకు అనాలా? రాయితీ చిక్కిందని మనం అనలేం కదా. ఇప్పుడు అది ఆ మట్టి అని